Yeah, good evening all of you once again. So, last classes Good చేస్తున్నారా? evening, sir. Yeah, good evening ma. Very good ఈవినింగ్. evening. So, I think last classes పెండింగ్ ఉండేటన్ని క్లియర్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ చేయకపోతే వాటిని చేసేయండి. టైం కూడా ఇస్తున్నాను. సో, కాబట్టి వాటిని ఇన్ టైంలో 1 ఆర్ 2 టైమ్స్ కొంచెం చూసి వీడియోని 1, 2 సార్లు చూసి నెమ్మదిగా ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఓకే? డన్. ఓకే. ఓకే సార్. సో, లాస్ట్ క్లాసెస్‌లో మనం కాలేజ్ ఆర్ స్కూల్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనే టాపిక్ మీద డిస్కస్ చేసాం. అండ్ బిల్ వైస్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి అనేసి కూడా టాలీ ప్రైమ్ 7.1లో క్లియర్గా డిస్కస్ చేసాం. టుడే సెషన్లో మనకి ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి, దీనిని ఎలా ఉపయోగిస్తాం, ఎప్పుడు ఉపయోగిస్తాం, ఎందుకు ఉపయోగిస్తాం అనేది క్లియర్గా టుడే సెషన్లో టాలీ ప్రైమ్ 7.1 లేటెస్ట్ వర్షన్లో మనం క్లియర్గా డిస్కషన్ చేస్తాం. ఓకే. ఒక ఫైనాన్స్ కంపెనీలో మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్‌కి మనీ కావాలి. సో, బిజినెస్‌కి మనీ ఎవరు ఇస్తారు మెయిన్‌గా అంటే రిప్రజెంటేటివ్ పర్సన్స్, అంటే ఓనర్ ఆఫ్ ది పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్పందన ఫైనాన్స్ కంపెనీ. ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. ఈ ఫైనాన్స్ కంపెనీలో ఇద్దరు ఓనర్స్ ఉన్నారు. ఒకరు దివ్య కావచ్చు, మరొకరు కైలాస్ కావచ్చు. సో, వారు తమ ఓన్ బిజినెస్‌కి ఫ్రీగా డబ్బులిస్తారా? లేదంటే ఇంట్రెస్ట్‌కు డబ్బులిస్తారా? చెప్పండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఇంట్రెస్ట్. హ్మ్. ఇంట్రెస్ట్ ఇస్తారు. తన ఓన్ బిజినెస్ అయినా కూడా బిజినెస్ ఏం చేయాలి? ఓనర్స్‌కి అమౌంట్ పే చేయాలి. ఫైనాన్స్ కంపెనీ. సో, ఇక్కడ ఓనర్ ఆఫ్ ది పర్సన్స్ ఉంటారు. దీన్ని మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటాం. మన ఇండియా ఫైనాన్స్ రేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 మార్చ్ 30. April 31st March. మధ్యలో మనకి 12 మంత్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ లో డేట్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. కైలాస్ క్యాపిటల్ ఇద్దరు ఓనర్స్ అనుకోండి, అండ్ దివ్య క్యాపిటల్. ఒకరేమో 5% ఇచ్చి ఉండవచ్చు బిజినెస్ కి, మరొకరేమో 10% బిజినెస్ లో ఇంట్రెస్ట్ కి డబ్బులు అప్పుగా బిజినెస్ కి ఇచ్చి ఉండొచ్చు. అలా ఒక సంవత్సరం కాలం పాటు ఈ ఓనర్స్ ఇద్దరు బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయడం, విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. అలా చేయగా ఫైనల్ గా వీళ్ళు పెట్టిన పర్సంటేజ్ ప్రకారంగా బిజినెస్ ఓకే బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది కనుక్కుంటాం. మనకి ఇక్కడ క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, క్యాలెండర్ మంత్ ఉంటుంది, 365 డేస్ ఉంటాయి, 30 డేస్ పర్ మంత్ ఉంటుంది. ఇలా ఉంటాయి. సో, ఇప్పుడు మీరు గమనిస్తే ఎవరైనా మార్కెట్లో ఇంట్రెస్ట్ కి ఇస్తూ చాలా మంది బ్రతుకుతూ ఉంటారు. అంటే వడ్డీ వ్యాపారస్తులు మార్కెట్లో ఉంటారు. వారు వడ్డీకిస్తూ సండేస్ వచ్చాయని, ఫెస్టివల్స్ వచ్చాయని వడ్డీ కలెక్ట్ చేయకుండా ఉంటారా? లేదంటే 365 డేస్‌కి కలెక్ట్ చేస్తారా? చెప్పండి. హ్మ్. 365 డేస్ 365 days కలెక్ట్ మంత్లీ 65 days. 365 డేస్‌కి కంపల్సరీ కలెక్ట్ చేస్తారు. వడ్డీల మీద బ్రతికే వాళ్ళైతే ఈవెన్ 1 డే కూడా మిస్ అయ్యరు మార్కెట్‌లో. ఎందుకంటే వాళ్ళు బిజినెసే వడ్డీ వ్యాపారం. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు 1 డే కూడా మిస్ అయ్యరు. ఇప్పుడు క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలా క్యాలిక్యులేషన్ చేస్తారు. క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా క్యాలిక్యులేట్ చేస్తారు. లేదు అంటే 365 డేస్ చేస్తారు. లేదంటే ఎవ్రీ మంత్ 30 డేస్ చేస్తారు. ఒక నెల 28 డేస్ ఉంటాయి, ఒక నెల 30 డేస్ ఉంటాయి, ఒక నెల 31 డేస్ కూడా ఉంటాయి.
ఎలా అయినా ఉంటాయి. బట్ కానీ 365 డేస్‌కే మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. అలా సంవత్సరం కాలం పాటు ఓనర్స్ తన ఓన్ బిజినెస్‌లో ఫైనాన్స్ కంపెనీలో అమౌంట్స్ యాడ్ చేయడం, విత్‌డ్రా చేసుకోవడం, యాడ్ చేయడం, విత్‌డ్రా చేసుకోవడం. వాళ్ళు ఇచ్చిన పర్సెంటేజ్ ప్రకారంగా బిజినెస్ ఓనర్స్‌కి ఫైనల్‌గా ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి అనేది ఈ ప్రాబ్లంలో మనం చూస్తాం. ఓకే. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మనకి టాలీ ప్రైమ్ 7.1 లేటెస్ట్ వర్షన్‌లో మనం చూస్తాం. క్రియేట్ కంపెనీ. సో ఇక్కడ చూడండి, స్పందన ఫైనాన్స్ కంపెనీ. ఇక్కడ కైలాస్ క్యాపిటల్ 5%, దివ్య క్యాపిటల్ 10%. ఓకే. మనం కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం. స్పందన ఫైనాన్స్ కంపెనీ జూన్ 29 ఆంధ్రప్రదేశ్. డైరెక్ట్ సేవ్ అంటే కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, డైరెక్ట్ సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టండి. యాక్సెప్టర్ సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తుంది. 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైప్స్ ప్రీ డిఫైన్ గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జర్స్ లోకి వెళ్ళి ఓకే. 1 minute guys. హలో. సార్ చెప్పండి సార్. క్లాస్లో ఉన్నాను సార్. నేను ఒక 8:40కి చేస్తాను సార్. ప్రాక్టీస్. సారీ గైస్, కంపెనీ కాల్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి కైలాస్ క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ చూడండి. ఎప్పుడైతే మీరు F11లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెడతారో ఆ ఫ్యూచర్ ఇక్కడ వస్తుంది. ఎస్. పర్సంటేజ్ ఎంత అండి? కైలాస్ క్యాపిటల్ 5%. ఇక్కడ అడుగుతుందా ఇంట్రెస్ట్ స్టైల్ 30 days per month, 365 days ఇయరా, క్యాలెండర్ మంత్, క్యాలెండర్ ఇయరా? మనం 365 day ఇయర్ తీసుకోవాలి. ఆల్ బ్యాలెన్సెస్ తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ దివ్య క్యాపిటల్. %, 365 days. వీరిద్దరికి మాత్రమే మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎస్ తీసుకోవాలి. ఇంకా రిమైనింగ్ వారికి అవసరం లేదు. రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్ ఇటుక అవసరం లేదు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఎలక్ట్రిసిటీ బిల్. సో తర్వాత టెలి బిల్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. కంట్రోల్ డైరెక్ట్ టు సేవ్. కంపెనీ క్రియేషన్ స్టెప్ 1, లెడ్జర్ క్రియేషన్ స్టెప్ 2. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ డేట్, రిసిప్ట్ డేట్ మార్చండి. 1/4/25. 26 కదా మంది ప్రజెంట్. ఇక్కడ కైలాస్ క్యాపిటల్ ఎంత పెట్టారండి బిజినెస్ లో? 8 lakhs. క్యాష్. యాక్సెప్టర్ సేవ్. నెక్స్ట్ 4th month లో కైలాస్ బిజినెస్ కి 8 lakhs ఇచ్చాడు. మళ్ళీ 5th month లో కైలాస్ మళ్ళీ 3 lakhs ఇచ్చాడు. డేట్ మార్చండి. 1/5. 3 lakhs. సో టోటల్ గా క్యాష్ బిజినెస్ లో 11 lakhs ఉంది.
తర్వాత 1/6 దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్ 4 lakhs. డేట్ మార్చండి. 1/6 ఇప్పుడు క్యాష్ వాల్యూ టోటల్ గా 15 lakhs ఉంది. అంటే కైలాస్ది మనకి 11 lakhs ఉంది. సో తర్వాత దివ్యాది ఒక 4 lakhs ఉంది. టోటల్ గా క్యాష్ వాల్యూ 15 lakhs ఉంది. సేవ్. నెక్స్ట్ ఇక్కడ 1/6 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. ఓకే, కంపెనీ నుంచి కైలాస్ విత్డ్రా తీసుకుంటున్నారు. ఇక్కడ విత్డ్రా అంటే డ్రాయింగ్స్ వస్తుంది కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, సో ఇక్కడ మనము నాట్ ఫర్ పర్సనల్ యూజ్ అనేది మెన్షన్ చేయలేదు. సో కాబట్టి మనకు డైరెక్ట్ కైలాస్ క్యాపిటల్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే విత్డ్రా ఫ్రమ్ పర్సనల్ యూజ్ అంటే మనం డ్రాయింగ్స్ తీసుకోవచ్చు, లేదంటే ఆ యొక్క లెడ్జరే తీసుకోవచ్చు. విత్డ్రా అంటే పేమెంట్. 1/6 కైలాస్ 11 lakhs ఉంది కదా కైలాస్ది. 11 lakhs నుంచి కైలాస్ ఎంత తీసుకుంటున్నాడు? 2 lakhs. అప్పటికి కైలాస్ కరెంట్ బ్యాలెన్స్ 9 lakhs ఉంటుంది. మన దగ్గర క్యాష్ 15 lakhs ఉంది, అంటే 2 lakhs తగ్గుతుంది, అంటే 13 lakhs ఉంటుంది. నెక్స్ట్ 1/7 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakhs. యాడ్స్ అంటే రిసిప్ట్. యాక్చువల్గా దివ్యాది 4 lakhs ఉంది. 1 lakh యాడ్ చేస్తే క్యాష్ వాల్యూ 1 lakh పెరిగింది, దివ్య వాల్యూ కూడా 1 lakh పెరిగింది. మళ్ళీ 1/8 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 1 lakh పేమెంట్. మళ్ళీ వాల్యూ తగ్గుతుంది. నెక్స్ట్ 2/8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs. యాడ్స్ అంటే రిసిప్ట్. 2/8 కైలాస్ క్యాపిటల్ 2 lakhs. తర్వాత 2/9 దివ్య యాడ్స్ 6 lakhs. నెక్స్ట్ 1/10 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 3 lakhs పేమెంట్. నెక్స్ట్ 1/11 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. నెక్స్ట్ దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs 1/12. నెక్స్ట్ 31/3 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 1 lakh. తర్వాత ఎక్స్పెన్సెస్ 1/1 రెంట్ 25,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ 8,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఇవన్నీ మీకు తెలిసినట్టుగా కొత్తగా అంటే ఏముండవు. 5,000 క్యాష్. ఎక్స్పెన్సెస్ యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ డెబిట్, క్యాష్ క్రెడిట్ చేస్తుంది. నెక్స్ట్ రిసిప్ట్ డేట్ 1/2 45,000. ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వెళ్ళి మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చెక్ చేద్దాం. డే బుక్ లో వెళ్తే ఆల్ట్ F2 చేసి స్పేస్ ఎంటర్ మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రెస్ అవుతాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పెండ్
45,000లో 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000. డాష్బోర్డ్స్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, సేల్స్ ట్రెండ్, పర్చేస్ ట్రెండ్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్ మంత్ వైజ్గా, రిసిప్ట్ రిజిస్టర్ మంత్ వైజ్గా, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, లెడ్జర్, ఫైనాన్స్ క్యాపిటల్. 44,479. 44,479. దివ్య క్యాపిటల్ 66,109. 66,109. ఇంట్రెస్ట్ పేయబుల్, ఇంట్రెస్ట్ రిసీవబుల్స్, స్టాటిస్టిక్స్. పేమెంట్లో 6 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, రిసీప్ట్స్లో 8 ఉన్నాయి, గ్రూప్స్లో 28, లెడ్జర్స్లో 8, వచ్చేటైప్స్ 24, కరెన్సీస్ 1. సో ఈ విధంగా ఓనరే తన ఓన్ బిజినెస్కి సమ్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు బిజినెస్ ఓనర్స్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓనరే తన ఓన్ బిజినెస్కి సమ్ పర్సంటేజ్కి డబ్బులు ఇచ్చినప్పుడు ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఒకవేళ మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనము పేమెంట్లో ఎంటర్ చేసుకుంటాం. వారు నెల నెల అమౌంట్ పే చేసేటప్పుడు వాటిని రిసిప్ట్లో ఎంటర్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఇక్కడ ఓన్ బిజినెస్, ఇక్కడ ఏంటి మనం ఫర్ ఎగ్జాంపుల్ లోన్ గివెన్ టు రాజా ట్రేడర్స్ 10%. లోన్ గివ్ టు ప్రియా సొల్యూషన్స్ 15%. సో ఇప్పుడు ఇవి రెండు మనకి పేమెంట్లో పోస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాపిటల్కి ఇవ్వకూడదు, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఇవ్వకూడదు. ఇక్కడ అండర్లో మనకి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ వస్తుంది. జస్ట్ చూడండి, క్యాపిటల్ నార్మల్గా తీసుకోండి. ఇక్కడ క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఇవ్వకూడదు. జస్ట్ ఎగ్జాంపుల్, మనం ఎవరికైనా లోన్ ఇస్తే రాజా ట్రేడర్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇక్కడ ఇవ్వాలి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. మనము అవుటర్స్కి లోన్ ఇస్తే, అదే మనమే మన ఓన్ బిజినెస్కి ఇస్తే క్యాపిటల్. అలా కాకుండా మనం అవుటర్స్కి లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్కి మీరు పర్సంటేజ్ ఇవ్వాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. తర్వాత ప్రియా సొల్యూషన్స్. ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్స్, 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. రిసిప్ట్, డేట్ 1/4, క్యాపిటల్ 5 lakhs. ఇది జనరల్, మనం క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. ఓకే, తర్వాత పేమెంట్ డేట్ ఇస్తున్నాను 1/4. రాజా ట్రేడర్స్కి మనము లోన్ ఇస్తున్నాం. వన్ 6 ప్రియా సొల్యూషన్స్ కూడా మనం లోన్ ఇస్తున్నాం. పేమెంట్లో ఇస్తున్నాం ఇక్కడ, పేమెంట్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ క్యాష్ పెయిడ్ టు రాజా ట్రేడర్స్, చెక్ పెయిడ్ టు ప్రియా సొల్యూషన్స్. మనం అవుటర్స్కి లోన్ ఇచ్చాం అంటే మనకి అది ఎక్స్పెన్స్, పేమెంట్లో తీసుకోవాలి. తర్వాత నెల నెల వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, రిసిప్ట్లో ఎంటర్ చేస్తాం. వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారంటే అది మనం రిసిప్ట్లో ఎంటర్ చేస్తాం.
ఇప్పుడు రిసీవబుల్స్ చెక్ చేస్తాం మనం. రిసీవబుల్స్ ఆల్ట్ F1 1 lakh మీద 14,342 ఇంట్రెస్ట్ వస్తుంది. 30,000 మీద 3,079 ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇక్కడ మనం అవుటర్స్కి లోన్ ఇచ్చాం. ఓకే, అప్పుడు రిసీవబుల్స్ అంటే మనకు రిసీవబుల్స్ కాబట్టి మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. అదే మనం ఓనర్గా మన బిజినెస్కి ఇస్తే లెడ్జర్లో వెళ్ళి చూస్తాం. మనం అవుటర్స్ లోన్ ఇచ్చామంటే వాళ్ళు మనకు నెల నెల పే చేస్తారు. అప్పుడు అది మనకి రిసీవబుల్స్లో చూస్తాం, కరెంట్ అసెట్స్. సో దీన్నే మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటాం. వీటిని మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్. క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా ఎనీవన్? సార్ చూడండి, మనకి షార్ట్ కట్ లైక్ టెక్నికల్ పాయింట్స్. టెక్నికల్ పాయింట్స్ టాలీ ప్రైమ్ 7.1లో మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది చూద్దాం. ఇక్కడ మనకు మార్కెట్లో టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాం. టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ మనకు 2 టైప్స్. సో 1 టాలీ వాల్ట్ పాస్వర్డ్. సెకండ్ వన్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎందుకు ఈ పాస్వర్డ్స్ ని క్రియేషన్ చేసుకోవాలి అంటే, మీ బిజినెస్ అకౌంట్స్ ఎవరు చూడకూడదు, మీరు మాత్రమే మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పాస్వర్డ్స్ ని క్రియేషన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైక్ లోహిత్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీకి మీరు పాస్వర్డ్ సెటప్ చేశారు. ఇది కంటికి కనిపించదు, స్టార్స్ రూపంలో కనపడుతుంది ఇలాగా. సో సాఫ్ట్వేర్లో లైక్ కంప్యూటర్లో మనకు డేటా ఎలా స్టోర్ అవుతుంది, జీరోస్ లేదా వన్స్లలో స్టోర్ అవుతుంది డేటా. మనకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేషన్ చేశామంటే ఈ కంపెనీ కంటికి కనిపించదు, స్టార్ల రూపంలో కనపడుతుంది. స్టార్ల రూపంలో ఇది మనకి కనపడుతుంది. వన్స్ ఈ పాస్వర్డ్ సెటప్ చేసిన తర్వాత దీన్ని రిమూవ్ చేయలేము. నో రిమూవ్, దీన్ని రిమూవ్ చేయలేము. కానీ పాస్వర్డ్ని చేంజ్ చేయొచ్చు. పాస్వర్డ్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఓన్లీ సింగిల్ పాస్వర్డ్ ఉంటుంది. తర్వాత కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. కుందన ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ నేమ్, ఇక్కడ యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ నేమ్ టాలీ, పాస్వర్డ్ 1 2 3. ఇక్కడ పాస్వర్డ్ వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు. ఓకే, చేంజ్ కూడా చేయొచ్చు. ఇది కంపెనీ నేమ్ కంటికి కనబడుతుంది. సీ ద కంపెనీని చూడొచ్చు. ఇది కనిపించదు. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 ఉంటాయి. ఓకే, ఈ 2 రకాల పాస్వర్డ్స్ ని టాలీ ప్రైమ్ 7.1 లేటెస్ట్ వర్షన్ లో ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, క్రియేట్ కంపెనీ. ఇప్పుడు ఆ 2 ఫీచర్స్ మీకు కనిపించాలన్నా కనిపించకూడదన్నా ఈ సెక్యూరిటీ ఫీచర్స్ రైట్ సైడ్ లో F12కి వెళ్తే ఇక్కడ నో పెట్టామనుకోండి, ఆ 2 ఫీచర్స్ బయటికి కనిపించవు. అదే F12కి వెళ్ళి ఆ 2 ఫీచర్స్ వేసి పెడతామంటే మళ్ళీ బయటికి కనబడతాయి సెక్యూరిటీ ఫీచర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోహిత్ ఐటీ సొల్యూషన్స్. ఫస్ట్ వన్ చూడండి, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్
టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఎస్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ 123. కన్ఫర్మ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ 123. వారు ముందే మీకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. మీరు డైరెక్ట్గా టాలీ కంపెనీతో ఇంటరాక్ట్ అవ్వాలి పాస్వర్డ్ మర్చిపోతే. ఓకే. ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నీకు డైరెక్ట్గా F11 ఓపెన్ అవ్వదు. ఫస్ట్ పాస్వర్డ్ అడిగిన తర్వాత F11లోకి వెళ్తావు. కావాలంటే చూడు. ఎంటర్. ఎస్ ఆర్ నో. ఎంటర్. చూసావా? 1 2 3 ఇస్తేనే F11కి వెళ్తావు. చూడండి. ఓకే. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్. ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసావు. ఆ కంపెనీ క్లోజ్ చేసి వెళ్ళిపోయావు. రేపు ఇదే కంపెనీ ఓపెన్ చేయాలనుకున్నావు. ఈ లోహిత్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ కంటికి కనపడుతుందా లేదా అనేది చూద్దాం. రైట్ సైడ్లో F3కి వెళ్ళు. ఇక్కడ చూడు 10072 నెంబర్. డేటా సేవ్. ఇప్పుడు ఇలాంటి పాస్వర్డ్లు నువ్వు 10 కంపెనీ కోడ్లో క్రియేట్ చేసావనుకో, ఏది ఏ కంపెనీ కూడా నువ్వు తెలుసుకోలేవు, కనుక్కోలేవు. అలాంటప్పుడు ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఫలానా కంపెనీకి ఈ నెంబరు అనేది తెలుస్తుంది. చూడండి, ఇక్కడ లోహిత్ అని ఎక్కడైనా కనపడుతుందా? లాస్యా, లోకేష్, లాస్యా, ఎల్ఐటి ఎక్కడైనా ఎల్ సంబంధించిన కంపెనీ కనపడుతుందా? కనిపించట్లేదు. బట్ ఇక్కడ స్టార్స్ కనపడుతున్నాయి. 10072. అదే కదా మన కంపెనీ. స్టార్లు కనపడుతున్నాయి. ఎంటర్. 1 2 3 ఓపెన్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ రేపు వచ్చి అదే కంపెనీ ఓపెన్ చేయాలంటే మనకి స్టార్లు కనపడతాయి. ఆ కంపెనీ పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అప్పుడేంటి? కంపెనీ టాలీ వాల్ట్ పాస్వర్డ్, ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3, న్యూ పాస్వర్డ్ 1 2 3 4 5 6, కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3 4 5 6. ఎస్ ఆర్ నో? ఎస్. డూ యూ వాంట్ క్రియేట్ ఏ కాపీ? నో. ఇప్పుడు 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. 1 2 3 4 5 6 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేశారు. రేపు వచ్చి ఇదే కంపెనీ ఓపెన్ చేస్తారు. పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ అవుతుందా లేదా? చూడండి. 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. 1 2 3 4 5 6 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. దీన్ని మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. నెక్స్ట్. సో తర్వాత వచ్చేసి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. దీనికి ఏంటంటే యూజర్ నేమ్, పాస్వర్డ్స్ 2 సెట్ చేయొచ్చు. ఓకే, చూడండి. కుందన ప్రైవేట్ లిమిటెడ్. June 29. Control user access to company data. Yes. Username tally. Password 1 2 3. Confirm password 1 2 3. Forgetting your password will render your data inaccessible. ముందే వార్నింగ్ ఇస్తున్నారు మనకు. ఇప్పుడు డైరెక్ట్గా F11కి వెళ్ళదు. పాస్వర్డ్స్ అడిగిన తర్వాత F11కి వెళ్తుంది. టాలీ పాస్వర్డ్ 1 2 3. కంట్రోల్ ఏ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. రేపు వచ్చి ఇదే కంపెనీ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఈ కంటికి కనపడుతుందా లేదా కంపెనీ? దీని కంపెనీ నెంబర్ ఎంత? 10073. షర్ట్ కంపెనీ. ఇప్పుడు కుందన ప్రైవేట్ లిమిటెడ్ June 29 కనపడుతుందా లేదా? చూడండి. కుందన June 29 ఉందా? కుందన ప్రైవేట్ లిమిటెడ్ June 29 10073. టాలీ పాస్వర్డ్ 1 2 3. చూసారా, ఓపెన్ అయింది. ఓకే, ఈ పాస్వర్డ్ నాకు వద్దు, నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? కంపెనీ ఆల్టర్. ఎస్ ఉంది కదా, నో పెట్టండి.
ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3 ఇచ్చేయండి. ఇంకా ఆ పాస్వర్డ్ ఉండదు. రిమూవ్ అయిపోయింది పాస్వర్డ్. కంపెనీ షర్ట్ కంపెనీ కుందానా ప్రైవేట్ లిమిటెడ్ జూన్ 29. ఓపెన్ ఇట్. డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. సో దీన్నే మనం కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్ అంటాం. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్. సో ఈ పాస్వర్డ్స్ మీ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేయాలి. ఎవరు చూడకూడదు అనుకున్నప్పుడు ఈ పాస్వర్డ్స్ ని మీరు క్రియేషన్ చేసుకుంటారు. మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మాత్రమే చూడాలి. వేరే వారు ఎవరు చూడకూడదు అన్నప్పుడు దీన్ని మనం యూజ్ చేస్తాం. లేదంటే లేదు. ఓకే. సబ్జెక్ట్తో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా మనం చెప్పుకుంటూ వస్తాం. ఓకేనా. ఈ రోజుతో జనరల్ సర్వీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్. ఫ్రమ్ టుమారో నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం వితౌట్ జిఎస్టీ. జిఎస్టీ కాకుండా ఇన్వెంటరీ ఎలా చేయాలనేది టుమారో సెషన్లో డిస్కస్ చేస్తాం. ఓకే డన్నా. సార్ డబుల్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలంటే ఇద్దరు యూజర్ లాగిన్స్. మీరు బియాండ్ అడుగుతున్నారు, బియాండ్ టాలీ అడుగుతున్నారు. ఓకే ఓకే. సార్. సో మీరు అడిగే క్వశ్చన్ మీకు తెలుసు, నాకు తెలుసు. పాస్వర్డ్ పూర్తి మర్చిపోతే ఏం చేయాలి సార్? డైరెక్ట్ కాంటాక్ట్ టు టాలీ. ఓకే.